కొన్ని కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిన జీవితంలో ఇంతకుముందు నెమరేసుకున్నాను చాలా. నేను ఒకసారి నాన్నగారు అడిగారు, ఎలా ఏం చేస్తున్నావు అన్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అని అప్పుడు దిగారు బండి. ఏం లేదన్నా, ఇంకేం ఆలోచించలేదన్నా. మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నారు. మెడిసినా? చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది. అందరితో మా బాలా హీరో అవుతాడు అది దాన్ని. మరి మెడిసిన్ అంటారేంటి నాకు అర్థం కాలే కాసేపు. సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు. అప్లై చేశా. ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున్న వరకు హాల్ టికెట్ రాలా, పోస్ట్ పోన్ రాలా, ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు. ఒక అరగంట ముందు ఎంట్రన్స్ టైంకి ముందు, ఎగ్జామ్కి ముందు 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు. అబ్బా నువ్వు ఎక్కడ రైడు, రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని ఇక తప్పలా వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం, కళ్ళు మూసుకుని ఇది ABCDలు ఉంటాయి, అలా కళ్ళు మూసుకుని టక్కని పెట్టడం, ఏది దేని మీద పెన్ను ఉంటే ఇదే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి నేను జీవితంలో వేసింది. అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ అవ్వడం జరిగింది, మేనేజింగ్ ట్రస్టీ అవ్వడం జరిగింది. అలా ఎన్నో కాకతీయాలు యాదృచ్ఛికాలు జరగడం. ఇవాళ ఈ యొక్క 65వ సంవత్సరంలో ఈరోజు అడిగిండాను. మరి 64 సంవత్సరంలో నాకు ఈ పద్మవిభూషణ్ రావడం, అలాగే నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా. ప్రపంచంలో ఎవరు లేరు, అంతా నాకు దక్కింది. అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సులు, ఆ కళామ తల్లి ఆశీస్సులు, అలాగే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. వాగృత సంపర్తో వాగృత పతిపతే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల స్వరూపమే మన తల్లిదండ్రులు కనిపించే, కళ్ళ ముందు కనిపించే. అంటే నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం. ఇది తల్లి ప్రార్థన. యస్మాత్ పార్థదేవత ప్రాదుర్భూతన భక్తి గురుణ సంతుల మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. ఇది తండ్రి ప్రార్థన. వాళ్ళిద్దరికీ ముందుగా నా శిరస్సు నుంచి వాళ్ళకి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను, నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు ఎక్కడుంటాడో మనకు తెలియదు. నాకు అనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణ భగవానుడు. ఆరోగ్యం భాస్కరది ఇచ్చేదంటాం అంతే. ఇవాళ మన ఆసుపత్రిలో కూడా చేసేది వైద్యో నారాయణో హరి అంతే. ఆ సూర్య భగవాన్ రూపాలే మన ఇక్కడ డాక్టర్లు కానీ, లేకపోతే నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సెస్ కానివ్వండి, అందరూ మమాత్మ సర్వభూతాత్మ అన్నారు. ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒకటి చదువుతుంటే ప్రాబ్లం, దే వాజ్ ఇంపార్టెంట్ జాబ్ టు బీ డన్. Everyone was sure somebody will do it. Anybody could have done it, but nobody did it. Somebody got angry because it was everybody's job, and everybody was sure that somebody will do it. But nobody realized that everybody cannot do it. Then it turned out that everybody could not do what anybody could have done. ఇది ఎలా ఉందంటే ఏంటి, ఏమన్నా నేను టాక్ షోకి పిలుస్తాను మిమ్మల్ని. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. అట్లా మౌత్ ట్విస్టర్స్. అంటే నేను ఎప్పుడు పనులు పెట్టుకుంటాను నా బుర్రకి. అంటే ఎస్, ఎంత మనకు ధీమాగా ఉన్నా, మనం ఆర్టిస్ట్కి ఎంత రాణిస్తున్నా, అటు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినా, ఆసుపత్రికి ఎంత మనం 15 సంవత్సరాలైనా ఒక మేనేజింగ్ ట్రస్టీగా ఎప్పటికప్పుడు మన పదులు పెట్టుకుంటూ ఉంటాం. మన షార్పన్ చేసుకోవాలి. ఎట్లాగైతే మన ఆసుపత్రి